ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారు, వ్యభిచారం చేయమని వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేని మహిళ తనను వేధిస్తున్న కుటుంబాన్ని టార్గెట్ చేసింది. ఆ కుటుంబంలో చిన్నారిని కిరాతకంగా చంపేసింది. కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ ఇది. 3 రోజుల క్రితం కృష్ణా జిల్లా న్యూజివేడ్లోని యానాదుల కాలనీలో 7 ఏళ్ల బాలిక వేముల రూప దారుణ హత్యకు గురైంది. గొంతునులిమి నోట్లో మట్టి కుక్కి ఒంటిపై ఉన్న గౌనుతోనే చెట్టుకు బొరేసి కిరాతకంగా చంపేశారు. బాలికను చంపేసిన తీరు స్థానికంగా కలకలం రేపింది. అభంశుభం తెలియని చిన్నారిని అత్యంత దారుణంగా హతమార్చింది ఎవరన్నది మిస్టరీగా మారింది. కొన్ని గంటల్లోనే మిస్టరీని ఛేదించారు పోలీసులు. అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఈ కిరాతానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. చనిపోయిన బాలిక రూపతల్లి మరియమ్మ ఓ ఇటుకల బట్టిలో దినసరి కూలి. అక్కడే మరో మహిళ సీత కూడా కూలీగా పనిచేస్తోంది. ఓసారి సీత ఫోన్ నెంబర్ తీసుకున్న మరియమ్మ ఆ నెంబర్ను తన మేనల్లుడు తమ్ముడికి ఇచ్చింది. దాంతో వాళ్ళిద్దరూ సీతకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఎంత వారించినా వేధింపులు ఆగలేదు. దీంతో తన ఫోన్ నెంబర్ ఇచ్చిన మరియమ్మపై సీతకు కక్ష పెరిగింది. మరియమ్మకు బుద్ధి చెప్పాలనుకుంది. ఓ రోజు మరియమ్మ కూతురు వేముల రూప ఒంటరిగా కనిపించడంతో బాలికను చంపేందుకు సీత స్కెచ్ చేసింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికను చంపేసింది. గొంతు నులిమి నోటిలో మట్టి కుక్కి పాప వేసుకున్న గౌనుతోనే ఉరివేసి కిరాతకంగా చంపి పారిపోయింది. పోలీసుల విచారణలో సీతే నిందితురాలని తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. మెడని గట్టిగా 2 చేతులతో ప్రెస్ చేసిన తర్వాత ఆమె సోత పడిపోయింది. బతికి ఉంటే మళ్ళీ తల్లిదండ్రులు చెప్తుందనే ఉద్దేశంతో ఇమిడియట్ ఆమె ఉన్న పైన ఫ్రాక్ను కూడా తీసేసి నెక్కి ఉరేసి అక్కడ చంపేసింది. ఈ చంపే క్రమంలో ఆమె ఇస్తుంటే పక్కలాగే క్రమంలో ఆమె ఫుట్ ప్రింట్స్ మాకు చక్కగా పడిపోయినాయి. ఇక్కడ ఈ సైంటిఫిక్ ఆధారాలతో మేము ఈ కేసుని మేము ఛేదిస్తాం. తనను వేధిస్తున్న కుటుంబానికి బుద్ధి చెప్పాలనుకున్న మహిళ అభంశుభం తెలియని చిన్నారిని చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. తల్లిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె కూతుర్ని పొట్టన పెట్టుకోవడం విషాదాన్ని నింపింది.